ఇప్పుడు బ్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు సైజ్ పెంచుకోవడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి సార్? అంటే కామన్‌గా మనం రెగ్యులర్‌గా చేసేది ఇంప్లాంట్స్ అని సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అని. హ్మ్. అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వస్తున్నాయన్నమాట. అంటే హ్మ్. ముందు నా ఇంప్లాంట్స్‌తో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని చూసుకొని ఇప్పుడు కొత్తగా ఇంప్లాంట్స్ అనేవి వస్తున్నాయి సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి. హుహు. ఆ ఇంప్లాంట్స్ చేసేసి ఇంక్రీజ్ చేస్తాం. ఇవి ఎగ్జాక్ట్‌గా పెంచుతామన్నమాట. పేషెంట్ కప్ సైజ్ అడుగుతారు. ఇప్పుడు హ్మ్. సి కప్ నుంచి డబుల్ డీకెళ్ళాలి, ఈకెళ్ళాలి ఇలా అని అడిగితే హ్మ్. ఆ సైజ్ బట్టేసేసి మనం ఇంప్లాంట్ సైజ్‌ని డిసైడ్ చేస్తామన్నమాట. ఓకే. సో వాళ్ళ చెస్ట్ విడ్త్‌ని తీసుకుంటాము. ఆ విడ్త్ తగ్గట్టు ప్రొజెక్షన్ డిసైడ్ చేస్తామండి. పేషెంట్ బాగా ఎక్కువ ప్రొజెక్షన్ రావాలి, లేదా కొద్దిగా మీడియం పెరిగితే చాలు ఇలా బట్టి ప్రొజెక్షన్స్ అనేవి డిసైడ్ చేసి ఇంప్లాంట్స్ చేస్తాం. ఓకే. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని ఉంటుంది. హ్మ్. పేషెంట్ ఓన్ ఫ్యాట్‌ని తీసుకొని ఇంజెక్ట్ చేస్తామనమాట. ఓకే. కొంతమంది పేషెంట్ ఇంప్లాంట్స్ వద్దు నాకి ఫారెన్ బాడీ ఉండకూడదు బాడీ అంటే అలా యాక్సెప్ట్ చేయరు అంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాము. హ్మ్. ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్‌తో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటి అంటే ఒక కరిగిపోతుంది ఫ్యాట్ కొద్దిగా. ఇప్పుడు ఓకే. మనము టేబుల్ ఒక 300 ఎంఎల్ వేసామనుకోండి సైజ్ పెంచడానికి. హ్మ్. దాంట్లో ఒక 100 ఎంఎల్, 150 ఎంఎల్ కరిగిపోతది. సో, ఓకే. మిగతా 150 ఎంఎల్ 100, 150 ఎంఎల్ మిగిలిపోతుందనమాట. సో, హ్మ్. రిపీటెడ్ సర్జరీస్ అవసరం పడొచ్చు. అంటే టైమ్ ఓకే. డ్యూరేషన్ ఇస్తాము 6 మంత్స్ గాని అట్లా టైమ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో సెషన్‌కి అలా వెళ్తామనమాట. హ్మ్. 2-3 సెషన్స్ అలా పడుతుంది. కానీ పెరుగుతది. కానీ అదే పేషెంట్ హాస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్ మల్టిపుల్ సర్జరీస్. దానివల్ల వాళ్ళు మదర్‌హుడ్ టైమ్‌లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చా సార్? అహా! లేదండి. ఇంప్లాంట్ అనేది మనం ఎలా పెడతామంటే బ్రెస్ట్ గ్లాండ్‌ని మొత్తం లిఫ్ట్ చేసి కింద పెడతాం. హ్మ్. ఏదర్ గ్లాండ్ కింద పెడతాం లేదా మజిల్ కింద పెడతాం. ఓకే. పేషెంట్ టిష్యూ థిక్‌నెస్ అనేది చెక్ చేస్తామనమాట. అది హ్మ్. థిక్‌నెస్ బానే ఉంది 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉందంటే గ్లాండ్ కింద పెట్టేస్తాం. హుహు. లేదు థిక్‌నెస్ చాలా చిన్నగా ఉంటుంది. లేదా కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ వస్తారు. మేల్ టు ఫీమేల్ వీళ్ళు. హ్మ్. వాళ్ళలో థిక్‌నెస్ ఎక్కువ ఉండదు. అలాంటి పేషెంట్స్‌లో ఏం చేస్తామంటే అది బయటకి పెట్టినప్పుడు ఇంప్లాంట్ బయట కనిపించకూడదు. ఇంప్లాంట్ పెట్టామని చెప్పి నేచురల్‌గా ఉండాలి. అప్పుడు ఓకే. వాళ్ళలో ఏం చేస్తాం మజిల్ ఉంటుంది మనకి పెక్టరాలిస్ మేజర్ మజిల్ అని. ఓకే. ఆ మజిల్‌ని లిఫ్ట్ చేసి దాని కింద పెడతామనమాట. సో, ఇలా చేయడం వల్ల నేచురల్ అపియరెన్స్ ఉంటుంది బ్రెస్ట్‌కనేది. ఓకే. దానివల్ల అంటే ఫ్యూచర్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా! అంటే ఇప్పుడొచ్చిన ఇంప్లాంట్స్ వల్ల పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవండి. పాత హ్మ్. ఇంప్లాంట్స్‌తో కొద్దిగా క్యాప్సూల్ కాంట్రాక్చర్ అని జెప్పి అలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుండేటివి. హ్మ్. ఇప్పుడొచ్చిన ఇంప్లాంట్స్ అనేవి మంచి మెటీరియల్ అడ్వాన్స్ అంటే రిసర్చ్ అనేది కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు పాస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేసే ఇంప్లాంట్స్ అనేవి దాంట్లో ఈ క్యాప్సూల్ కాంట్రాక్చర్ రేట్ ఇవన్నీ కూడా చాలా తక్కువ. కొంతమందికి ఒక 10, 15 ఇయర్స్ తర్వాత క్యాప్సూల్ కాంట్రాక్చర్ అంటే షేప్ కొద్దిగా మారుతుంది బ్రెస్ట్ షేప్ అనేది. ఒక సైడ్ ఆ బ్రెస్ట్ ఇంప్లాంట్ చుట్టూ ఒక క్యాప్సూల్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. హుహు. అది కాంట్రాక్ట్ అయిందనుకోండి, ఒక చోట నొక్కు పడినట్టు, గుంత పడినట్టు అట్లొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా సింపుల్ సొల్యూషన్ దానికి కూడా అదేం పెద్ద టెన్షన్ ఏం లేదు. తీసేసి ఆ క్యాప్సూల్‌ని తీసి మళ్ళీ అంతకన్నా కొద్దిగా పెద్ద సైజ్ ఇంప్లాంట్‌ని ప్లేస్ చేస్తామనమాట. సెట్ ఓకే. అయిపోతుంది. సార్ ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీకి ఎంత టైం పడుతుంది సార్? యూజువల్లీ 1 ½ అవర్‌లో అయిపోతుందండి. చాలా సింపుల్ సర్జరీ ఉంటుందిది. ఓకే. రెగ్యులర్‌గా అయ్యే సర్జరీ ఇది. అండ్ ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ కనిపించేస్తాయి. ఇంప్లాంట్ పెట్టిన వెంటనే రిజల్ట్స్ కనిపిస్తాయి. హుహు. యూజువల్లీ డే కేర్‌లాగా చేస్తామనమాట ప్రొసీజర్. మార్నింగ్ వస్తారు, చేయించుకుంటారు. ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు పేషెంట్. ఆహా! కొద్దిగా చేసిన 1-2 డేస్ కొద్దిగా స్ట్రెచీ ఫీలింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అదే చెప్తారు. పెయిన్ కాదు గానీ స్ట్రెచీ ఫీల్ అంటే సడెన్‌గా ఇంప్లాంట్ పెడతాం కదా! స్కిన్ స్ట్రెచ్‌గా అనిపిస్తుంది అంటారనమాట. బట్ హుహు. 2-3 డేస్‌లో అది సెట్ అయిపోతుంది. ఓకే. ఓ 2 డేస్‌లోనే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ యాక్టివిటీస్‌కి వాళ్ళు జాయిన్ అయిపోతారు. అంటే స్పీడీ రికవరీ ఉంటుంది. చాలా స్పీడీ రికవరీ ఉంటుందండి. ఈ వుండ్ ఓకే. మామూలుగా 7-10 డేస్‌లో హీల్ అయిపోతది. చిన్న కట్ ఇచ్చి దాంట్లోంచి ఇంప్లాంట్ పెట్టేస్తాం. ఒక 3-4 సెంటీమీటర్స్ కట్ ఇచ్చి పెట్టేస్తామనమాట. సో, ఓకే. అది వెంటనే హీల్ అయిపోతది. ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి హ్మ్. పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ ఓకే. హీల్ అయిపోతుంది. సపోర్టింగ్ బ్రా సజెస్ట్ చేస్తాం వేసుకోమని చెప్పేసి. హుహు. అవి వేసుకున్నప్పుడు ఇమ్మీడియేట్ మామూలుగా సర్జరీ ఈరోజు చేసామంటే డే ఆఫ్టర్ టుమారో నుంచే వాళ్ళు హ్మ్. వాళ్ళ ఆఫీస్‌కి కానీ నార్మల్ యాక్టివిటీస్‌కెళ్ళిపోతారు. సార్ ఈ బ్రెస్ట్ రిడక్షన్ కావచ్చు, లేదా బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ కావచ్చు, దానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. ఒకవేళ ఏజ్ పెరిగినప్పుడు కొన్ని డయాబెటిస్ అన్‌కంట్రోల్‌గా ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, హ్మ్. థైరాయిడ్ ఇలాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళ ఫిట్‌నెస్ అవి చెక్ చేసి హ్మ్. కంట్రోల్‌గా ఉన్నాయన్నప్పుడు తీసుకుంటాం సర్జరీకి. సో, ఓకే. ఎప్పుడు మామూలుగా బ్రెస్ట్ అనేది రిడక్షన్స్ కోసం మాకు 30, 35 ఇయర్స్, 40 ఇయర్స్ ఈ కామన్ ఏజ్ గ్రూప్ అనమాట వచ్చేది. అంటే హ్మ్. ఆ మదర్‌హుడ్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ సైజ్ బాగా పెరిగిపోతుంది. ఆ! దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. ఆ సైజ్ ఎంత పెరుగుతుందంటే వాళ్ళు కావాల్సిన డ్రెసెస్ వేసుకోలేరు. హ్మ్. ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్‌లో వస్తారు. ఓకే. ఇంకా చాలా వరకు సాగీ బ్రెస్ట్స్ వాళ్ళుంటారు. సో, హ్మ్. వాళ్ళు మాకు ఒక 40, 45 ఇయర్స్ ఆ ఏజ్‌లో వస్తారనమాట. ఓకే. అంటే ఏజ్ అయినా వి కెన్ కరెక్ట్ అండి. ఇది ఏజ్ గ్రూప్ ఏం లిమిటేషన్స్ ఉండవు దీనికి. ఓకే. ఈ సాగీ బ్రెస్ట్ వాళ్ళకి ఎలాంటి సర్జరీ ఆప్షన్ ఉంటుంది సార్? అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటుందండి. వాళ్ళ సైజ్ గూడా పెరగాలి అనుకుంటున్నారంటే ఇంప్లాంట్స్ టోసిస్ కరెక్షన్ చేస్తామనమాట. అంటే హ్మ్. ఆ సాగీ బ్రెస్ట్‌ని గూడా కరెక్ట్ చేస్తాము. దాంతో పాటు సైజ్ గూడా పెంచుతాము. ఆహా! లేదు వాళ్ళు ఓన్లీ
లిఫ్ట్ ఒకటి వస్తే చాలు అంటే మాస్టోపెక్సీ అనేది ప్రొసీజర్ చేస్తామన్నమాట. ఇంకా లేదు వాళ్ళు ఇంప్లాంట్స్ అంటే వాళ్ళ ఓన్ గ్లాండ్నే మనం ఇంప్లాంట్ లాగా యూస్ చేస్తాం. దాన్ని ఆటో ఆగ్మెంటేషన్ మాస్టోపెక్సీ అంటాం. ఈ ప్రొసీజర్లో ఇంప్లాంట్ ఏం పెట్టాము. దీంట్లో వాళ్ళ ఏదైతే మనం మామూలుగా అంటే ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేస్తాం కదా, తీసేయకుండా దాన్ని ఇంప్లాంట్ లాగా పెడతాం అనమాట. పెట్టేసి దాని మీద కవర్ ఇస్తాం కాబట్టి లిఫ్ట్ వస్తుంది, సైజ్ కూడా పెరుగుతుంది. ఓకే సార్. దానిలో కూడా మనం వీళ్ళు సైజ్ చెప్పుకోవచ్చా? ఇంప్లాంట్లో సైజ్ చెప్పుకోవచ్చు అండి. వాళ్ళ ఓన్ గ్లాండ్ తీస్తాం కాబట్టి అది లిమిటెడ్గా ఉంటుంది. సో ఆటో ఆగ్మెంటేషన్ మాస్టోపెక్సీలో చెప్పలేం, కానీ లేదు వాళ్ళు మాస్టోపెక్సీ చేస్తున్నప్పుడు నాకు ఈ సైజ్ కూడా ఇమీడియట్గా పెరగాలన్నప్పుడు సేమ్ వాళ్ళకి ఎంత ఇంప్లాంట్ సైజ్ కప్ సైజ్ పెరగాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ డిసైడ్ చేస్తాం. అంటే సర్జరీ తర్వాత ఏ సర్జరీ అయినా కూడా తర్వాత మీరు చెప్పే ప్రికాషన్స్ ఎలాంటివి చెప్తారు? కొద్దిగా హెవీ యాక్టివిటీస్ ప్రివెంట్ చేయమని చెప్తామండి. ఆర్మ్ మూమెంట్స్ ఎక్కువ లేకుండా చూడమని చెప్తాము. అంటే హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ సీరోమా ఫార్మేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే వాటర్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అది కంట్రోల్ చేయడానికి యాక్టివిటీస్ కొద్దిగా కంట్రోల్ చేయమని చెప్తాం. జిమ్ కానీ ఇవన్నీ కూడా అట్లీస్ట్ 1 month 6 weeks వరకు రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. వర్కౌట్స్ చేయకూడదు. అంటే ఇవి కార్డియో చేసుకోవచ్చు. ఆర్మ్ ఎక్సర్సైజ్ అవి కంట్రోల్ చేయమని చెప్తాం. కార్డియో చేసుకోవచ్చు. బ్రెస్ట్ రిడక్షన్కి కొద్దిగా రికవరీ ఎక్కువ పడుతుందండి. రిడక్షన్కి అట్లీస్ట్ 2 weeks అన్న టైం పడుతుంది. అంటే పెయిన్ అలా ఉండదు, కానీ ఆ ఊన్ అంటే మొత్తం మ్యానిపులేట్ చేస్తాం కదా, ఒక సైడ్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఫిక్స్ చేస్తాం కాబట్టి కొద్దిగా 2 weeks అలా టైం పడుతుంది హీలింగ్. 2 weeks వరకు రెస్ట్ లో ఉండాలి. సపోర్టింగ్ బ్రా చెప్తాము, ఇన్నర్ వేర్స్ అవి వేసుకొని 2 weeks టైం ఇస్తే కంప్లీట్ హీల్ అయిపోతుంది. 2 weeks లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రెస్ట్ అంటే నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండి, మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. జిమ్ ఇలాంటి హెవీ వర్కౌట్స్, వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి వద్దని చెప్తాం. 2 weeks ఆ 2 weeks లో హీల్ అయిపోతుంది. తర్వాత నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బ్రెస్ట్ రిమూవ్ చేసిన తర్వాత బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అండ్ అలాగే సాగి బ్రెస్ట్ రెడ్యూస్ అండ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ, వీటన్నిటి కోసం మాకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.